పత్రికల్లో వచ్చింది. మాకవరపాలెం మండలం తూటుపాల గ్రామంలోని 76 ఎకరాల 55 సెంట్లకి సంబంధించినటువంటి భూమి. ఇది రావు భూముల కిందకి వచ్చాయి. ఈ భూములు వేరే వాళ్ళు కాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేనటువంటి వారసులందరినీ ఇందులోని ఇప్పుడు వారసులుగా నమోదు చేశారని చెప్పని పత్రికల్లో వచ్చింది. దాని మీద మేము నిన్ననే దాన్ని గమనించి అయితే నేరుగా ఈ భూమిలో ఎవరైతే సాగుదారులు ఉన్నారో సాగుదారులతో ముందు చర్చించిన తర్వాత విషయం ఏంటో తెలుసుకొని, ఎందుకంటే సాగుదారులకు హక్కు వస్తుంది దానిలో, ఆ సాగుదారులకి ఆ హక్కుని నిలబెట్టడం కోసం అని చెప్పని సిపిఐగా మేము మా పార్టీ జిల్లా కార్యదర్శి, అలాగే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఇక్కడ మండల పార్టీ కార్యదర్శి తాతాబాయ్ గారు, వీళ్ళందరితోనే ఇక్కడ రైతులతో చర్చించి ఈ సమయానికి వస్తున్నామని చెప్పానంటే రైతులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు రైతులు చెప్పిన దానికి పత్రికల్లో వచ్చిన దానికి ఎక్కడా పొంతన లేదు. రైతులు ఇప్పుడు ఎవరైతే అందులోని నమోదయ్యే అడంగల్లోని పేర్లు నమోదైనటువంటి వారి పెద్దల దగ్గర 1921లోని ఈ 75 ఎకరాల 55 సెంట్లు భూమిని వీళ్ళ పెద్దలు శాశ్వత కౌలుకి తీసుకోవడం అన్నది జరిగింది. దానికి సంబంధించి మా రాతకోతలు కూడా ఉన్నాయి. వాళ్ళు మాకు కౌలుకి ఇచ్చినట్టు ఒకటి రాసిస్తే మేము వాళ్ళకి ఏ పద్ధతిలో కౌలు చెల్లించాలి ఏంటి అనేది మేము కూడా మా వైపు నుంచి ఇంకొక హామీ పత్రాన్ని రాసి ఇచ్చాము. ఈ 2 పత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఆ వారసులంతా వచ్చి మరి ఒప్పందం 1921లో చేసుకున్నారు. ఇప్పుడు 2021 వచ్చేస్తూ ఉంది, ఒప్పందం అయిపోతుంది. కాబట్టి మరి ఈ భూమిని మీరు వదిలేయాలని చెప్పని వాళ్ళు వచ్చి అడిగితే మేము ఎలా వదిలేస్తాం, ఇప్పుడు దాకా మేము ఈ భూమి సాగు చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఈ భూమి మీద హక్కు ఉంది అని చెప్పని వీళ్ళు ఏదో 10 ఎకరాలు 15 ఎకరాలు ఇవ్వడానికి వాళ్ళ ఎవరైతే ఒరిజినల్గా భూమి మీద హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు ప్రతిపాదన చేస్తే వాళ్ళు సగం చేసుకుందాం మొత్తం భూమి అని చెప్పని అన్న తర్వాత పెద్దలంతా కూర్చొని మాట్లాడుకొని 45 ఎకరాల 58 సెంట్లు రైతులకు ఇవ్వడానికి, మిగతా 31 ఎకరాలు వాళ్ళు తీసుకోవడానికి ఒక ఒప్పందం ఇరుపక్షాలు చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే ఇప్పుడు వారసుల పేర్లన్నీ కూడా టెన్మల అడంగల్లోని రికార్డ్ అయ్యాయి. వాళ్ళకి ఈ భూమి మీద పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తే వాళ్ళు వీళ్ళకి ఈ 45 ఎకరాల 55 సెంట్ల భూమిని వీళ్ళు ఎవరైతే వారసులు ఉన్నారో వీళ్ళందరికీ క్రీచేట్ చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. రాతపూర్వకంగానే రాసుకున్నారు. ఆ ప్రకారం ఆ యొక్క ప్రక్రియ ఇప్పుడు సాగుతూ ఉంది. ఆ ప్రకారం వాళ్ళకి భూమి ముందు వాళ్ళకి దఖలు పడితే వాళ్ళు వీళ్ళకి క్రీచీట్ చేయడానికి అన్నది. ఈ క్రీచీట్ చేసేటటువంటి క్రమంలోనే ఈ వివాదం ఏదో వచ్చిందని చెప్పని అంటున్నారు. వాస్తవానికి మా మధ్యన అయితే వివాదం ఏమీ లేదన్నది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. వీళ్ళు పెద్ద మనుషులుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక విధంగా ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం కొంత నష్టం రైతులకు ఉన్నప్పటికీ, ఒక 5 ఎకరాలు రైతులు నష్టపోయినప్పటికీ పెద్ద మనుషులుగా వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు కాబట్టి అది సరైంది. ఆ ప్రకారమే ఈ ఒప్పందాన్ని యథావిధిగా ఎవరు మధ్యవర్తులు రాకుండా, ఇంకొకరు ప్రమేయం లేకుండా ఇరుపక్షాల మధ్యన జరిగిన ఒప్పందాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పని మేము సిపిఐగా కోరుతా ఉన్నాం. ఆ ప్రకారం ఇది పెద్ద మనుషుల ఒప్పందంగా దాన్ని పరిష్కారం చేసుకొని వివాదాలు లేకుండా ఈ భూమిని ఎవరికి పంపకాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి భూమిని వాళ్ళు సాగు చేసుకునే పద్ధతుల్లో వ్యవహరించాలని చెప్పని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భూమిలోని దాదాపు 4.5 కోట్ల రూపాయలు